బ్యాక్ టు న్యూస్. టాలీవుడ్ ప్రముఖ నటుడు జీవిత రాజశేఖర్ దంపతులు వైసీపీలో చేరారు. హైదరాబాద్ లోటస్ పాండ్లో జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. మా మధ్య ఉన్న మనస్పర్ధలు నేటితో తొలగించుకున్నామని రాజశేఖర్ తెలిపారు. యువకుడైన జగన్ ను సీఎం చేసేందుకు తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. 10-15 రోజులు నా ఫ్రెండ్స్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న వాళ్ళు రమ్మగడం సరే నేను పార్టీ రావడం నెక్స్ట్ అండి. నేను ఫస్ట్ జగన్ గారిని కలిసి ఐ వాంట్ టు టెల్ హిమ్ దట్ డోంట్ హ్యావ్ ఎనీ హార్డ్ ఫీలింగ్స్ ఇన్ యువర్ హార్ట్ అని చెప్పాలా, దానికి నేను ఫస్ట్ కలవాలండి అని చెప్తూ ఉన్నాను. సో అలా లాస్ట్లో జగన్ గారు ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఇవాళ మాకు డేట్ పెట్టి he has given us the time to talk to him. So we spoke to him and he was very happy and he said we all work together and will do the best for our Andhra people ani aina cheppi vellaru. I am very happy. Aina ma paige pettukunna nammaganiki aina love and affection ki I will be really grateful to Mr. Jagan. So ఇది జరిగింది. అండ్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఇద్దరే అండి. ఒకటి చంద్రబాబు నాయుడు గారండి, ఇంకొకటి జగన్ గారండి. వీళ్ళ ఇద్దరిలో ఎవరు మనకి పరిపాలనకి వస్తే బాగుంటుంది అంటే మై ప్రిఫరెన్స్ ఈజ్ జగన్ గారండి. జగన్ గారి మీద వేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆరోపణలుగానే మిగిలిపోయాయి. ఆ రోజు మేము కూడా మాట్లాడిన విషయం వాస్తవం. ఈ రోజు మేము జెన్యూన్ గా రియలైజ్ అవుతాం. 10 years మేము చూసాం జగన్ గారిని. మీరు ఎట్లా చూసారో మేము చూసాము ఆయన్ని. ఆయన ఎదుగుదల చూసాము, ఆయన పడ్డ కష్టాలు చూసాము, ఆయన జైలుకి వెళ్ళడం చూసాము, ఆయన మీద వచ్చిన ఆరోపణల మీద వాగ్వాదాలు చూసాము. ఎన్ని ప్రూవ్ చేయగలిగారు, ఎన్ని ప్రూవ్ చేయలేకపోయారు అన్ని అందరికీ తెలిసిన విషయం. సో హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ ఎ క్లీన్ మ్యాన్ and he is out and he walked into the picture. బయటకు వచ్చిన తర్వాత అలాంటి ఒక కన్ఫ్యూజన్ లోంచి, అలాంటి ఒక టెన్షన్ లోంచి, అలాంటి ఒక కష్టాల నుంచి బయటకు వచ్చిన వ్యక్తి నేనేం చేస్తా, అబ్బా నాకు దండారా బాబు, నాకెందుకు, నేను ఒక సీఎం గారి కొడుకుని, నాకు మంచిగా ఆస్తులు ఉన్నాయి, నేను హ్యాపీగా ఉంటాను, నాకు సరిపడా నేను హ్యాపీగా నా లైఫ్ నేను లీడ్ చేయడానికి ఐ హ్యావ్ ఎడ్యుకేషన్, ఐ హ్యావ్ మై ఓన్ బిజినెసెస్, ఐ కెన్ లివ్ మై లైఫ్ హ్యాపీలీ విత్ మై ఫ్యామిలీ అని వెళ్ళిపోతాను. కానీ నేను చచ్చినా మళ్ళీ జనాల్లోకి వెళ్ళి పాదయాత్రలు చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జనం అంటే ఈ రోజు నిజంగా జగన్ గారిని చూసి ఐ వాజ్ రియల్లీ మేము నిజంగా షాక్ అయిపోయామండి. మనిషి ఎట్లాగా ఎంత పాపం, హీ రెడ్యూస్ సో మచ్ అండ్ హీస్ బిన్ టోటల్లీ చేంజ్డ్. అంత కష్టపడుతున్నా, కష్టం ఆయన చూస్తేనే తెలుస్తుంది ఆయన పడ్డ కష్టం. అంత కష్టం నిజంగా నేనైతే పడినాను ఇండివిజువల్గా అడిగితే, ఆయన పొజిషన్లో ఉంటూ, అలాంటి పొజిషన్లో ఉంటూ. అంటే ఎంతమంది ఎంత ఆరోపించినా, ఎన్ని ఆరోపణలు చేసినా, ఎంతమందిని తను తొక్కేయాలని ప్రయత్నించినా, ఎంత క్రష్ చేసినా కూడా he again అంటే ఒక బాల్ లాగా he is bouncing back and again going to the same people. అదే ప్రజల్లోకి వెళ్తున్నారు, అదే ప్రజలకు వెళ్ళి మళ్ళీ he is trying to prove నేను ఏం చేయగలను, నేను ఏం చేస్తాను అని చెప్తూనే ఉన్నారు ఆయన అలసిపోకుండా. సో ఇంత పట్టుదల ఉన్న ఒక వ్యక్తి రేపు సీఎం అయితే ఇదే పట్టుదలతో మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తారని నేను, రాజశేఖర్ గారు, నా కుటుంబం చాలా స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తున్నామండి. గుంటూరు జిల్లా